భగవద్గీత 14వ అధ్యాయము 1వ శ్లోకము. కనన పరం భూయః ప్రవక్ష్యామి పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యద్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతః పరాం సిద్ధిమితో గతః. పరాం సిద్ధిమితో గతః. అయితే అర్జునుడికి శ్రీకృష్ణ వారు ఏం చెప్తున్నారంటే, శ్రీ భగవానుడు చెప్తున్నారు, దేనిని తెలుసుకొని మునులు ఋషులు వీళ్ళంతా ఉంటారు కదా మన అడవులలో తపస్సు చేసుకుంటూ నైమిషారణ్యంలో, వాళ్ళందరూ పరమసిద్ధిని పొందారో అట్టి సమస్త జ్ఞానంతో ఉత్తమమైనట్టి ఈ పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానమును తిరిగి నేను నీకు చెప్తాను, ఎందుకు నిన్ను ఉద్ధరించడానికి అంటూ భగవానుడు సాక్షాత్తు అర్జునుడికి ఇది బోధ చేస్తున్నాడు. ఇక్కడ ఈ చిత్రం మనము మెరుగు రాజేంద్ర ప్రసాద్ గారు భగవద్గీత చిత్ర లేఖనం వేశారు చూడండి. ఇది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, అది చూపిస్తూ. ఏంటి అది? అర్జునుడికి ఫస్ట్ చెప్పక ముందు నారదుడికి భగవద్గీతను చెప్పారు. నారదుడికి ఎందుకు చెప్పారు అంటే, మా అమ్మాయి పెళ్ళి అన్న విషయాన్ని అక్కడ ఉన్నటువంటి 10 మందికి 10 రకాలుగా చెప్తాడు. అదే విషయం అంటే లోక సంచారి, అతన్ని మించిన వారు, నారదుని మించిన వాడు లేరు. ఆ తర్వాత సప్త ఋషులకు చెప్పారు. ఈ సప్త ఋషుల కంటే ఈ సప్త ఋషులు ఏంటంటే, ఒకతను ఆయుర్వేదం అనుకోండి, ఆయుర్వేదం గురించే మాట్లాడతాడు. ఇంకోతను పంట అనుకోండి, పంట గురించే మాట్లాడతాడు. వీళ్ళకి ఇంకొక విషయం తెలియదు, శాఖలు. అయితే ఈ శాఖలు తర్వాత మానవలోకానికి వచ్చాక తర్వాత అర్జునుడు నేను యుద్ధము చేయను అని ధనుర్బాణములు కింద ఉంచినప్పుడు అతన్ని ఎందుకు సృష్టించాడో కింద వేసినాడు. ఈ బాణాలు కింద వేసినప్పుడు ఈ శాఖలను ఎలా, ఈ తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ చెప్తున్నారు. అది ఇది మనము శ్రద్ధ పెట్టి వినాలి. అది అయితే భగవంతుడు చెప్పే ఈ భగవద్గీత అర్జునుడు దేనివల్ల మారాడు అంటే, ఈ యొక్క భగవద్గీత శ్లోకాల ద్వారా మారాడు. మత్త పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రేమణి గణ ఇవ. అంటే నాకన్నా గొప్పవాడు కానీ గొప్ప వస్తువు కానీ నన్ను మించింది ఉండదు అని హితబోధ చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి అర్జునుడు వీటిని తిలకించి ఈ భగవద్గీతను వినకముందు ఏనుగులా ఉండేవాడు. ఆ తర్వాత భగవద్గీత విన్నాక తర్వాత ఒక డ్రాప్ అయిపోయాడు. ఒక చుక్క. ఆ చుక్కలో ఉండి ఇప్పుడు కృష్ణుడిని, తండ్రి నన్ను ఎందుకు పుట్టించావో, నువ్వు చెప్పిన కార్యక్రమాలు చేసేసి నీలో ఐక్యం చేసుకోమని చెప్తాడు. ఇదే భగవద్గీత రహస్యం. ప్రపంచవ్యాప్తంగా ఇమిడి ఉన్నది అమ్మవారి శక్తి, స్త్రీ స్వరూపిణి మాయ ఆయననే. చూడండి శ్రీకృష్ణుడు. ఇది భూగోళం మొత్తం 2 సూర్యుడు చంద్రుడు 2 ఆయననే, అన్నీ ఆయననే. ఇక్కడ వినేది ఆయన్నే, జ్ఞానం ఇచ్చేది ఆయన్నే. ఇక్కడ చూస్తున్నారా, ఓ ధనుంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యము లేనే లేదు. దారంలో ముత్యములు గుచ్చినట్లు
కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. అంటే దారంలో మనం ముత్యాలు గుచ్చుతుంటే ఎంత బాగా ఉందో అట్లా ప్రపంచం మొత్తం అట్లా చేసి పెట్టుకున్నారు చిన్న చిన్న అణువులతో. అణువు పరమాణువు అంటారు కదా, డిఎన్ఏ వరకు వెళ్తుంది. ఆ డిఎన్ఏనే ఈయన ఇదంతా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.